ఎఫ్డిఐలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన దేశంలోకి విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడానికి వాస్తవానికి ఫేరా చట్టం అనేది ఒకటి తీసుకొచ్చారు. అంటే 1973లో తీసుకొచ్చారు. ఏ చట్టం అంటే ఫేరా, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ చట్టాన్ని వాస్తవానికి అంటే 1998-99లో ఏం చేశారంటే ఫేమా చట్టంగా మార్చటం జరిగింది. ఫేరా చట్టాన్ని ఫేమా చట్టంగా మార్చారు. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్నే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్గా మార్చారు. అంటే ఫేరా చట్టానికి ఫేమా చట్టానికి వ్యత్యాసాన్ని మనం పరిశీలించినట్లయితే ఫేరా చట్టము విదేశ పెట్టుబడులు మన దేశంలో ఎవరైనా పెట్టాలంటే చాలా నిబంధనలు విధించేది, విదేశ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించేది కాదు. కానీ ఎవరైనా మన దేశంలో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే ఫేమా అనుమతిస్తుంది. అంటే ఫేరాకు డిఫరెన్స్ ఏంటంటే ఫేరా కఠినమైంది, ఫేమా సులభమైంది. ఎప్పుడైతే ఫేరా చట్టాన్ని ఫేమా చట్టంగా మార్చిరో మన దేశంలోకి విదేశ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రభావం పెరిగింది. దీని తర్వాత 69లో తీసుకొచ్చిన ఎంఆర్టిపి చట్టాన్ని కూడా 1991లో రద్దు చేయటం జరిగింది. మోనోపలి రిస్ట్రిక్టివ్ ట్రేడ్ అండ్ ప్రాక్టీస్ అనే చట్టాన్ని 91లో అబాలిష్ చేయటం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం ఆర్థిక సంస్కరణలో భాగాలుగా, ఆర్థిక సంస్కరణల గురించి పూర్తిగా మనం జనరల్ స్టడీస్ సంబంధించిన పరిధిలో నేర్చుకోవటం జరిగింది.